వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం అంబేద్కర్ సెంటర్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని విప్లవ వామపక్ష ప్రజా ఫ్రంట్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఐ మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కేశవరావు అలియాస్ గంగనది బూటకపు ఎన్కౌంటర్ అని, ఆరోగ్యం బాగాలేక వైద్యం కోసం పోయినటువంటి కేశవరావుని సజీవంగా పట్టుకొచ్చి ఛత్తీస్గఢ్లో బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడం దుర్మార్గమైన చర్యగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, సిపిఐ, సిపిఎం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ సంఘాల బాధ్యులు రాజేందర్, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ వరంగల్ హన్మకొండ జిల్లాల అధ్యక్షులు కుమారస్వామి, సిపిఎం పార్టీ బాధ్యులు బాలకృష్ణ, తెలంగాణ విద్యావంతుల వేదిక సామ్రాతి మల్లేశం తదితరులు తెలిపారు. నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, సిపిఐ, సిపిఎం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ నాయకులు తిరుపతి, కృష్ణ, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి ప్రదీప్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పూలక్క, అశోక్, వీరస్వామి, మల్లయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మునీశ్వర్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు కవిత, ఏవైఎఫ్ జిల్లా నాయకులు నాగరాజు, సిపిఎం పట్టణ నాయకులు బాలకృష్ణ, తెలంగాణ విద్యావంతుల వేదిక డివిజన్ నాయకులు మల్లేశం, ప్రజా ఫ్రంట్ డివిజన్ నాయకులు కుమార్, సాంబారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సమాజాన్ని మొత్తం కూడా హననం చేస్తున్నటువంటి స్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా భారత సమాజం అంతా కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజల్ని ప్రజాస్వామికవాదుల్ని కోరుతాను. ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మరణభావం నరాంతక మరణభావం ఏదైతే ఉందో అది తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి, ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ వరంగల్ జిల్లా నాయకులు రాజేందర్. ప్రజా సంఘాల ఐక్యత. నిన్న జరిగినటువంటి దండకారణ్యంలో నంబాల కేశవరావు ఇంకా ఇతర నాయకుల్ని మూకుమ్మడిగా మానవరహిత విమానాలతో, రాకెట్లతో అత్యాధునిక ఏదైతే ఈరోజు మన మనిషి బతకడానికి అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీని అది బతికించడానికి కాకుండా ఈరోజు ప్రజల కోసం ఆలోచించి ఒక 50 సంవత్సరాలుగా ఉన్నత విద్యను వదిలిపెట్టి సొంత ఆస్తులు లేవు, సొంత కోరికలు లేవు, సొంత అభిప్రాయాలు లేవు, ఇలాంటి ఒక నిస్వార్థంగా తమ జీవితాన్ని ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక నంబాల కేశవరావు గారికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ తరఫున అరుణారుణ జోహార్ అర్పిస్తుంది. ఈ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఒకటే, మీరు వ్యక్తులను చంపి ఆలోచనలు చంపలేరు. ఇది గత చరిత్రలో దశాబ్దాలుగా శ్రీకాకుళంలో ఆదిపట్ల కైలాసం చాగంటి భాస్కర్రావు లాంటి ఉద్యమకారులను చంపేసి నరకావృత వధ చేశాము. మీరు పండగ చేసుకుంటున్నప్పుడు ఆ నిపురవ ఈరోజు తెలంగాణ దాదాపు 18 రాష్ట్రాల్లో ఈరోజు ఉద్యమం విస్తృతపరిచి ఇలా భారత ప్రభుత్వానికి, సైన్యానికి, ప్రజల పక్షాన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతూ ఒక సవాలుగా నిలిచినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిని ఈరోజు ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం పుట్టన పెట్టుకున్నది. ప్రజలు, పౌర సమాజం ఈరోజు ఆలోచించాలి. ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఎందుకోసం చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో, దేశంలో పేదవాళ్ళని చంపుతున్నారు, పేదవాళ్ళతోనే పేదవాళ్ళని చంపిస్తున్నారు. అది పౌర సమాజం, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు గమనించి ఈ యొక్క కగారును ఆపేయాలి, హత్యాకాండను ఆపేయాలి. బిఎస్ఎఫ్ బార్డర్లో ఉన్నటువంటి సైన్యాన్ని అడవిలో పెట్టి ప్రజలను చంపేటువంటి పరిస్థితి వెనక్కి తీసుకొని ఆ సైన్యాన్ని బార్డర్లో పంపివేసి ఈరోజు ఆదివాసీ మానవ హరణాన్ని ఆపేయాలని చెప్పి తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ పేరు జనగాం కుమారస్వామి, వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు. పోరాడదాం అమరవీరుల ఆశయ సాధనకై, పోరాడదాం అమరవీరుల ఆశయ సాధనకై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.